వచ్చేస్తోంది సింగపూర్ చీ కొట్టింది వన్స్ మోర్. చంద్రబాబు సింగపూర్ పర్యటన చుట్టూ ఏపీలో పొలిటికల్ వార్ నడుస్తోంది. అంత దూరం వెళ్లి అన్ని రోజులు ఉండి ఏం సాధించారని వైసీపీ ప్రశ్నిస్తే కౌంటర్ ఇస్తోంది అధికార పక్షం. సింగపూర్లో సీఎం చంద్రబాబు ఎందుకు పర్యటించారు? రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులొచ్చాయి? అసలు అక్కడికి వెళ్ళింది పెట్టుబడుల కోసమేనా? ఇవి వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్నలు. ఈ విషయంలో వైసీపీపై మండిపడుతున్నారు కూటమి నేతలు. గతంలో సింగపూర్ ప్రభుత్వంతో ఉన్న సంబంధాలు వైసీపీ పాలనలో దెబ్బతిన్నాయి. వాటిని పునరుద్ధరించడానికే వెళ్లాం. ఈ విషయంలో తమ ప్రయత్నం విజయవంతమైంది అన్నారు మంత్రి నారాయణ. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా ముఖ్యమంత్రి గారి మీద వారికి ఎంతో గౌరవం ఉంది. ఫ్యూచర్లో ఖచ్చితంగా అటు వరల్డ్ బ్యాంక్తోనూ అటు సింగపూర్ ప్రభుత్వం కలిసి మన యొక్క రాష్ట్రానికి కావాల్సిన సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా సింగపూర్తో రిలేషన్ ఏదైతే దెబ్బతిందో ఆ రిలేషన్ని ఫస్ట్ రెక్టిఫై చేయడానికి పోయాం. ముఖ్యమంత్రి గారు ఆడకి పోవటం జరిగింది. రైతుల బాధలే తీర్చలేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా అంటూ నిలదీశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబును సింగపూర్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని ఆరోపించారు. పంటలకు విత్తుకున్నారు, ఎరువులు వేయాల్సిన పరిస్థితి ఉంది, యూరియా వాడకం చేయాలా? అందుతుందా యూరియా? లైన్లో నిలబడుతున్నారు. ఎండలో మండు టెండలో లైన్లో నిలబడి దొరక్క ఆవేదన చెందుతున్నటువంటి రైతాంగాన్ని చూసినప్పుడు సిగ్గులేదా నీకు అని అడుగుతా ఉన్నాను. అదేమంటే సింగపూర్ వెళ్ళి అంట రైతులను గాలికి వదిలేశాడు. సింగపూర్ వెళ్ళి అమరావతి కడతా అంట, అక్కడ చీ బొమ్మన్నారు, తిరిగి టపాలు తిరిగి వచ్చేసాడు. రైతుల ఇతి బాధలు తెలుసుకోలేనటువంటి ముఖ్యమంత్రివి నువ్వు ఒక ముఖ్యమంత్రివా? నీకు 14 సంవత్సరాల అనుభవం ఉంటే మాత్రం ఏమి లాభం? అమరావతి అభివృద్ధిలో సహకరించేందుకు సింగపూర్ సిద్ధంగా ఉందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. యాక్చువల్ స్విచ్ ఛాలెంజ్ మెథడ్లో 1450 ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా దానికి ముందుకు పోలేమని చెప్పారు. అది వాళ్ళు యాక్చువల్గా అది కాకుండా మిగతా ఏదైనా చేస్తామన్నారు. అందుకని యాక్చువల్గా ఆ యొక్క కంపెనీలతో వాళ్ళ కంపెనీలతో నేను కూడా చాలా డిస్కస్ చేశాను. అమరావతి క్యాపిటల్ సిటీలో గ్రీన్ అండ్ బ్లూ దానికోసం యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. నిజంగా పెట్టుబడులు తేవడానికి సింగపూర్ వెళ్లారా అంటూ ప్రశ్నించారు అంబటి రాంబాబు. అసలు 15,000 చొప్పున ప్రతి ఆడబిడ్డకి 15,000 ఇవ్వాలంటే ఆంధ్ర నమ్మేయాలన్నాడే మహానుభావుడు. ఆంధ్ర నమ్మేస్తారా? మన సింగపూర్ ఎందుకు వెళ్ళా బాయ్? ఆంధ్ర నమ్మడానికి వెళ్ళాడేమో కనుక్కోండి ఒకసారి. పెట్టుబడి పెట్టడానికి కాదు, ఆంధ్ర నమ్మి ఆడబిడ్డ నీది ఇద్దామని వెళ్ళాడేమో నాకు అనుమానంగా ఉంది. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, జరుగుతున్న అభివృద్ధి వైసీపీకి కనబడడం లేదా అంటూ నిలదీశారు మంత్రి సత్యకుమార్ యాదవ్. 1 సంవత్సరం కాలంలోనే దాదాపు 9 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో రావడానికి ఎంఓయూలు చేసుకున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇది నచ్చడం లేదా? పెట్టుబడులు రాష్ట్రానికి రావడం మీకు ఇష్టం లేదా? అందుకేనా మీరు మిగతా సంస్థలకు కూడా ఈ రాష్ట్రంలో అధికారం పోతుంది, జమిలీ ఎన్నికలు వస్తాయి, మేము వచ్చేస్తాం మిమ్మల్ని తరిమేస్తామని భయపెడుతూ ఈమెయిల్ పంపడం దానికే కారణమా? సింగపూర్ పర్యటన ముగిసి వారం కావస్తున్నా పొలిటికల్ ఫైరింగ్ మాత్రం ఆగడం లేదు.